లో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏ 20 MHz carrier is frequency modulated by a sinusoidal signal such that the peak frequency deviation is 100 kHz. Determine the modulation index and the approximate bandwidth of FM signal if the frequency of modulating signal is 1 kHz, 15 kHz. మనకు ఈ రెండు ఇచ్చినట్టు మనకు ఇంకేం ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు మనకు ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఇచ్చినాడు. ఫ్రీక్వెన్సీ డీవియేషన్ 100 kHz ఇచ్చిండు. నెక్స్ట్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు? ఇక్కడ మెసేజ్ సిగ్నల్ వచ్చేసి ఇది. ఇప్పుడు చూద్దాం. మనకు నార్మల్గా ఇప్పుడు వీడియో కనుక్కోమంటే డిటర్మైన్ ద మాడ్యులేటింగ్ ఇండెక్స్ and approximate bandwidth of FM signal if the frequency of modulating signal is అని ఇచ్చిండు. మనం నార్మల్గా మనకు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంది? ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ బీటా మనకేంది? ఫస్ట్ మాడ్యులేటింగ్ ఇండెక్స్ అంటే ఏంది? రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఎంత ఇచ్చిండు? 100 Hz ఇచ్చిండు. ఇక్కడ ఫస్ట్లో 1 kHz మొత్తం చేస్తే ఏమైంది? 100 ఈ kHz క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది? 100 బీటా ఈక్వల్ టు 100 అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఎంత ఇచ్చిండు? సెకండ్ క్వశ్చన్లో 15 ఇచ్చిండు. 100/15 హెడ్జెస్ క్యాన్సిల్ అయిపోద్ది. 15తో క్యాన్సిల్ చేస్తే 15 1 15 6 పాయింట్ పెట్టుకుంటే 6.66 బీటా వాల్యూ వచ్చేసి 6.66. నెక్స్ట్ ఏంది? బ్యాండ్ విడ్త్ కనుక్కోమన్నాడు. బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద ఎఫ్ఎం సిగ్నల్ కదా. బ్యాండ్ విడ్త్ కనుక్కోమంటే ఆ బ్యాండ్ విడ్త్కి ఫార్ములా ఏంది? 2 × 1 + బీటా × ఎఫ్ఎం. 2 × 1 + బీటా అంటే 100 ఇంటూ ఎఫ్ఎం అంటే ఎంత ఇచ్చిండు? ఫస్ట్ అంతా 1 kHz ఇచ్చిండు. 1 kHz అప్పుడు 100 + 1 101. 2 × 101 ఎంత? 202 kHz. ఇది బ్యాండ్ విడ్త్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్కి. అదే సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ 6.66 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ఎం ఎంత ఇచ్చిండు? సెకండ్ క్వశ్చన్కి 15 kHz ఇచ్చిండు. 15 kHz అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. 2 × 1 + 6.66 అప్పుడు ఏమైంది? 7.66. 7.66 × 2 × 15 ఏమైంది? 229.8 kHz అనేది అవుతుంది. ఇది బ్యాండ్ విడ్త్ ఫర్ సెకండ్ క్వశ్చన్కి. ఇది ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇన్ దిస్ ప్రాబ్లం. Thank you. Please like and subscribe my channel. Support me. Thank you.